హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్న న్యూస్ ఏంటంటే అదనపు ఫీజులపై హైకోర్టు ఆగ్రహం. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ టీజీఏఎఫ్ఆర్సి వైఖరిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం. ఎంబీబీఎస్ 5 ఏళ్ల ఫీజుల పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా. ఇదేంటంటే మన పేరెంట్స్ అసోసియేషను ఈ 5 ఇయర్స్కి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే తీసుకుంటున్నారో కాలేజీలు దానిపైన ఒక పిటిషన్ వేయడం జరిగింది. యాక్చువల్ కోర్స్ ఫీజు 4.5 ఇయర్స్కే కలెక్ట్ చేయాలి, కానీ 5 సంవత్సరాలకి కట్టండి అని చెప్పేసి కొంతమంది విద్యార్థులని వేధిస్తున్నటువంటి కొన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నీ అంటే పర్టికులర్గా కొన్ని కాలేజీలని కాకపోయినా అన్ని కాలేజీలు ఏవైతే 5 ఇయర్స్కి తీసుకుంటున్నాయో అలా తీసుకోకుండా 4.5 ఇయర్స్కే తీసుకోవాలి అని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. సో మన చారీ సారు దీనికి నేతృత్వం అయితే వహిస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ఎన్ఆర్ఐ కోటా లేదా బి కేటగిరీలో సీట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 5 ఇయర్స్ ఫీజు కట్టాలి అంటే ఇంకొక సెమిస్టర్ 6 నెలల ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 12 లక్షలు బి కేటగిరీ ఫీజు ఉంటే సంవత్సరానికి ఒక 6 నెలలు అంటే 6 లక్షలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అదే ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకున్న విద్యార్థులైతే దాదాపు 12 లక్షల దాకా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాలేజీని బట్టి అది 11,55,000 నుంచి 13 లక్షల దాకా ఉన్నాయి కదా కాలేజీల్లో ఫీజు, బి కేటగిరీ ఫీజు. సో అలా మనకి బి కేటగిరీ అయితే ఒక 6 లక్షలు అప్రాక్సిమేట్గా, సి కేటగిరీ అయితే 12 లక్షలు ఎక్స్ట్రా మనకి ఫీజు చెల్లించాల్సి వస్తుందన్నమాట. సో దానిపైన అఫ్కోర్స్ చాలా రోజుల నుంచి కొంత పోరాటం అయితే జరుగుతుంది పేరెంట్స్ తరపు నుంచి, అసోసియేషన్ తరపు నుంచి. సో మన చారీ సార్ అయితే దానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని పిటిషన్ దాకా తీసుకెళ్లడం జరిగింది, కోర్టు వరకు తీసుకెళ్లడం జరిగింది. సో కోర్టు దాని మీద కొంత అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ టీజీఏఎఫ్ఆర్సి పై ప్రశ్నల వర్షం కురిపించింది అని అంటే సో వాళ్ళు అంటే మీరేం చేస్తున్నారు ఇలా జరుగుతుంటే అన్న ఉద్దేశంతోనమాట. సో దీన్ని మళ్ళీ ఫైనల్గా మనకి మండే రోజుకి వాయిదా వేయడం జరిగిందనమాట. సో మండే రోజు కంపల్సరీ ప్రభుత్వము తరపున మరియు యూనివర్సిటీ తరపున న్యాయవాదులు, ఏఎఫ్ఆర్సి ప్రతినిధులు, ఇతర ప్రతివాదులు అందరూ హాజరు కావాలని స్పష్టం చేసిందనమాట. ఒకవేళ నిజంగా ఇది మనకి దీనిపైన విచారణ కంప్లీట్గా జరిగి 4.5 ఇయర్స్కే తీసుకోవాలి అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ వచ్చిందంటే మాత్రం అన్ని కాలేజీల్లో 4.5 ఇయర్స్కే ఫీజు తీసుకుంటారు. దాంతోపాటు మనకి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్లు బీక్యాట్లో వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిన వాళ్ళకైతేనేమో 6 లక్షల దాకా సేవ్ అవుతుంది. తర్వాత సి క్యాట్లో వచ్చిన వాళ్ళకి, ఎన్ఆర్ఐ కోటాలో వచ్చిన వాళ్ళకి 12-13 లక్షల దాకా సేవ్ అవుతుంటుందన్నమాట. అయితే ఇది ఇలా ఉంటే ఇంకొక కోణంలో ఇంకా ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ చూడండి, వైద్య విద్యార్థుల మెడపై ఫీజుల కత్తి అని చెప్పేసి ఈ న్యూస్ అయితే చూడండి మీరు ఒకసారి. ఏ బి కేటగిరీ సీట్లకు ఒకే రకంగా ఫీజు ఉండాలని ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడి. సో ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ రెండింటికి కూడా సేమ్ ఫీజు ఉండాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు బి కేటగిరీలో ఎంత ఉందో ఏ కేటగిరీలో ఉన్న సీట్లకు కూడా అదే ఫీజుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అంటే చూడండి మీకు ఇప్పుడు మామూలుగా ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే 60,000 కడితే సరిపోతుంది. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఈ బి కేటగిరీ సీట్లు మనకి ఒక 35% ఉంటాయి, ఏ కేటగిరీ సీట్లు 50% ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా సీట్లు 15% ఉంటాయి కదా. సో ఆ 50% సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ 35% ఉన్నటువంటి సీట్లకు అంటే మొత్తం 85% సీట్లకు ఒకే ఫీజు ఉండాలి అనేసి కోరుతున్నారు. సరే, ఆ ఒకే ఫీజు ఏంటి అనేది మరి క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి. అంటే బి క్యాట్ ఫీజు తీసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశము. సో ఒకవేళ ఏ కేటగిరీ సీట్లకు అండ్ ఏ అండ్ బి మొత్తం 85% సీట్లకి ఒకే ఫీజు పెట్టినట్లయితే అప్పుడు బి కేటగిరీ ఫీజు అంతే ఉంచుతారా, లేకపోతే కామన్గా ఏదైనా మధ్యస్థంగా 5 లక్షలు 6 లక్షలు అలా ఏమైనా పెడతారా అనేది కూడా మనం వెయిట్ చేయాలి. ఒకవేళ అలా ఉంటే అది కూడా ఒక విధంగా అదనపు భారమే అని చెప్పాలి. అంటే ఫ్రీ సీట్లు చాలా తగ్గిపోతాయి. ప్రైవేట్లో 50% సీట్లు అన్నీ కూడా ఇలా ఫీజులు ఎక్కువ కట్టించుకున్నట్లయితే
సో అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే మరి ఇది ఇది ఈ ఐడియా వాళ్ళకి ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది అనేది తెలియట్లేదు. సుప్రీంకోర్టు అమలు చేయాలని, అంటే సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్. ప్రస్తుతం ఏ కేటగిరీ ఫీజు 60,000, బి కేటగిరీలో కాలేజీని బట్టి 11 నుంచి 13 లక్షలు ఉంది. ఒకే ఫీజు అమల్లోకి వస్తే విద్యార్థులపై భారం పడుతుంది. భారం పడకుండా చూడాలని సర్కారు ఆలోచిస్తుందంట. సో మరి అది ఏం జరుగుతుందనేది చూడాలి. కొద్ది రోజుల్లో వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభం కానుండగా ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్య ప్రవేశాలకు ముందే ఫీజులు ఖరారు కావాల్సి ఉండగా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏ, బి కేటగిరీల సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సర్కారుపై ఒత్తిడి వస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే హైకోర్టును సైతం ఆశ్రయించాయి. 85% సీట్లకు, సి కేటగిరీ మినహా అన్ని సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 36 కాలేజీలు, తర్వాత ప్రైవేటువి 30 కాలేజీలు, మరో 3 డీమ్డ్ యూనివర్సిటీలు, 4 మైనారిటీ కాలేజీలు, అన్నీ కలిపే 28 ఉంటాయి. యాక్చువల్గా ఈ నంబర్లు అన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు వీళ్ళు. సో 4 మైనారిటీ ఉంటాయి. అఫ్కోర్స్ 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎయిమ్స్ ఒకటి ఉంది, కానీ అది మనకి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తుంది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజరాజేశ్వరి కాలేజ్తోని 28 కాలేజీలు అవుతాయి. ఒక 4 మైనారిటీ. ఓకే, సో అన్ని కాలేజెస్ ఉన్నాయి. అయితే మొత్తం కాలేజీల్లో ఇది డీమ్డ్ యూనివర్సిటీలు తీసేస్తే మొత్తం 9,550 సీట్లు ఉంటాయన్నమాట. సో దాంట్లో ప్రైవేట్ కాలేజీల్లో మనకి 5,020 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిలో 2,510 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. 1,757 సీట్లు బి కేటగిరీలో ఉంటాయి. తర్వాత 753 సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయన్నమాట. అయితే ఈ 1,757 సీట్లు బి కేటగిరీలో ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బి కేటగిరీ ఫీజే మేము కలెక్ట్ చేసుకునేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ని అయితే అడుగుతూ ఉన్నారు. సో మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ మరి వీటిని కూడా దాంట్లో కలిపి ఫుల్ ఫీజ్ పే చేయమంటుందా, లేకపోతే మధ్యస్థంగా ఇందాక చెప్పినట్లు ఏదైనా కామన్ ఫీజు పెడుతుందా, మొత్తం 85% సీట్లకి ఒకే ఫీజు ఉండేలాగే ఏదైనా డిసైడ్ చేస్తారా అనేది తెలియదు. సో ప్రస్తుతానికైతే ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీలో సీట్ వస్తే 60,000 ఉంటుందన్నమాట. సో మేనేజ్మెంట్ కోటాలో 11,55 నుంచి 13 లక్షల వరకు ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఇంకా 22 నుంచి 23 నుంచి దాదాపు 24 లక్షలు, 26 లక్షల మధ్య ఉంటుందన్నమాట. కాలేజీని బట్టి మారుతుంటుంది అది. సో కన్వీనర్ కోటాలో 2,510 సీట్లకు కూడా బి కేటగిరీ సీట్లతో సమానంగా ఫీజులు వసూలు చేసేందుకు అనుమతిపై ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి. సో అయితే ఈ బ్లాక్ పీరియడ్ అనే ఒకటి ఉంటుందండి మనకి. అంటే ఫీజులు రివైజ్ చేయడం కోసము 2023లో ఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోగా 25-26 వరకు అవే ఫీజులు అమలయ్యాయి. 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టీఎఫ్ఆర్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఫీజుల పెంపుపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా కన్వీనర్ కోటా సీట్లకు 10% చొప్పున ఫీజు పెంచుకునే వెసులుబాటును కల్పించినట్లు అధికారులు తెలుపుతున్నారు. సో అయితే తెలంగాణలో టీఏఎఫ్ఆర్సీ ఎలాంటి ప్రతిపాదనలు సమర్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఒకవేళ హైకోర్టులో ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలి, కానీ వేరే ఏ రాష్ట్రంలోనూ ఒకే ఫీజు విధానము అమలు కావడం లేదు. కేవలం తెలంగాణకు చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రమే ఒకే ఫీజు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే జరిగితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఫీజుల పెంపునకు సర్కారు సుముఖంగా లేదని సమాచారం. విద్యార్థులపై భారం పడకుండా, మెరిట్ విద్యార్థులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. సో ఇదండి మనకి దీనిపైన. అంటే
ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి న్యూస్కి ఈ న్యూస్కి సమ్ రిలేషన్ ఎక్కడో ఉందని అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్కి మనం 4.5 ఇయర్స్కే ఫీజు కలెక్ట్ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు, పేరెంట్స్ అసోసియేషన్ మొత్తం అంతా కూడా ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది. కొన్ని కాలేజీలకు వెళ్ళడం జరిగింది, తర్వాత యూనివర్సిటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి సో అలాంటి పరిస్థితులలో ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా 4.5 ఇయర్స్కే ఫీజు తీసుకోవాలి అని డిసైడ్ అయితే మరి వాళ్ళకి కొంత నష్టం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నట్లున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వేరే ఏదో ఒక రకంగా ఫీజులు రాబట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ని స్క్రీన్ మీద తీసుకొచ్చారేమో అని అనిపిస్తుంది అనమాట. సో మరి ఒకవేళ అక్కడ తగ్గితే ఇక్కడైనా కనీసం రావాలి, మాకు ఫీజులు రావాలి అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. మరి ఏం జరిగినా కూడా గవర్నమెంట్ అయితే విద్యార్థుల తరపునే ఆలోచిస్తుంది. ఎందుకంటే మనము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు కూడా పెంచకుండా లాస్ట్ ఇయర్ వాటిని మళ్ళీ అంటే టీఏఎఫ్ఆర్సి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కూడా మళ్ళీ రివైజ్ చేసి లాస్ట్ ఇయర్ దాకా పెంచలేదు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పెంచాల్సి ఉండినటువంటి ఫీజులు లాస్ట్ ఇయర్ పెంచకుండా ఈ సంవత్సరం పెంచారు. ఈ సంవత్సరం కొన్ని కాలేజీల్లో ఫీజులు అయితే పెరిగాయి. సో అలాగే విద్యార్థుల తరపున ఆలోచించి గవర్నమెంట్ మనకి ఈ సంవత్సరం పెంచుతుందా, పెంచితే అసలు ఎంతవరకు పెంచుతుంది ఏంటి అనేది మనం చూడాలి. మరి ఒకవేళ అలా పెంచినట్లయితే నిజంగా స్టూడెంట్స్కి అయితే చాలా పెద్ద బర్డెన్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అంటే చాలామంది మన దగ్గరికి కూడా వస్తూ ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళందరికీ మనము కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంటాము. చాలామంది గవర్నమెంట్ కాలేజీలో వస్తే వెళ్తాం సార్ అంటే, ఎందుకనంటే గవర్నమెంట్ కాలేజీలో మీకు కనబడేది ట్యూషన్ ఫీజు 10,000 అండ్ ప్రైవేట్ కాలేజీలో 60,000 కట్టుకోలేరా ఈ రోజుల్లో అనేసి మాట్లాడుకుంటాం మనం. కానీ 60,000తో పాటు ఇంకా వాళ్ళు ఎన్ని ఫీజులు పే చేయాలో చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ల్యాబు, లైబ్రరీ, మిస్లీనియస్, స్పోర్ట్స్, గేమ్స్, అది ఇది, యూనివర్సిటీ ఫీజు, తర్వాత ఎగ్జామ్ ఫీజు, రికార్డులు, అవి ఇవి చాలా అంటే చాలా ఫీజులు. అది పేరుకు ఏ కేటగిరీ అన్నట్లే కానీ దానికి కూడా దగ్గర 3 నుంచి 4 లక్షలు సంవత్సరానికి మొత్తం ఖర్చు అయితే అవుతుంది ప్రైవేట్ కాలేజీలో. ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలు తీసుకున్నా కూడా 10,000 ఫీజు అన్నట్లే కానీ దానికి కూడా దగ్గర 1.5 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అయితే వస్తుందన్నమాట. సో అంతంత ఫీజులు ఇప్పుడు ఏ కేటగిరీలో ఇలా 10,000, 60,000 ఉంటేనే మనకి ఈ రకంగా ఉంటే, సో ఇప్పుడు 60,000 అనేది ఇంకా పెంచారనుకోండి, అప్పుడు మొత్తం టోటల్ ఫీజు ఎంత అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇదైతే నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్దేమో గుడ్ న్యూస్, అది 4.5 ఇయర్స్కే ఫీజు కలెక్ట్ చేయాలనేది గుడ్ న్యూస్ అయితే, మరి ఇది అయితే మనకి బ్యాడ్ న్యూసే. అయితే దీని మీద ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో చూడాలి ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది. సో డెఫినెట్గా గవర్నమెంట్ అఫ్కోర్స్ గవర్నమెంట్ అయితే విద్యార్థుల తరపునే ఉంటుంది. బట్ కోర్టుకి వెళ్తే కోర్టు మాత్రం మనకి రెండు వైపులా ఆలోచిస్తుంది. కాబట్టి అంటే కాలేజీలు నడవాలి కదా, వాటికి కూడా కొంత ఇన్కమ్ రావాలి కదా, ఐ మీన్ ఖర్చులకైనా రావాలి కదా అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఎలా తీర్పిస్తారు ఏంటి అనేది మనమైతే చూడాలి. సో ప్రస్తుతానికి ఇదండి అప్డేటు తెలంగాణలో. ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ కూడా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, సో కౌన్సిలింగ్ అయితే మనకి అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. దానికంటే ముందు మనకి స్టేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు తెలంగాణ యూనివర్సిటీ, అదే మన కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి తెలంగాణలో. నిన్న మనకి ఆ ఏపీలో లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కానీ రేపు కానీ మనకి తెలంగాణలో కూడా లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, లేదంటే పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే విజిట్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. మొబైల్ నంబర్ 9849966500, 9849996500. ఈ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అడిగి లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూడా మీరు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.